హలో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆకాశ దీపం స్టార్ట్ చేస్తున్నాను. చుక్ 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 రేపు స్టార్ట్ చేస్తాను. అంటే అది చాలా పెద్ద నవల. సో ఒక చిన్న నవల ఫినిష్ చేసుకుని మనం పెద్ద నవల్లోకి వెళ్దాం. ఒకేసారి 2 నవల్స్ చదివేస్తును, కానీ ఇంకా ఆ అలవాటుకి స్వస్తి చెప్పి 1 బై 1 నవల్ తర్వాత 1 నవల్ చదువుదాం అనుకుంటున్నాను. సో ఇది మొత్తం ఎన్ని పేజెస్ ఉందంటే ఈ నావల్ 291 పేజెస్, అంటే 300 పేజెస్. అంటే 1 అవర్ ఎపిసోడ్స్ పెడితే 6 పార్ట్స్ అవుతుంది. సో ఛాలెంజ్ టు దివ్య 6 పార్ట్స్లో దీన్ని అవగొట్టాలి. చూద్దామా అవగొట్టగలనో లేదో. కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 8 గంటలయ్యింది. కేకారణ్యం మధ్యన ఎప్పుడు ఎలా వేశారో కానీ ఓ ఘాట్ లైన్ వేశారు రైల్వే వారు. ఆ లైన్లో రోజుకి ఒకే ఒక ట్రైన్ వస్తుంది పోతుంది. అడవికి చేరువుగా ఉన్న ఎన్నో పల్లెల మీదుగా వెళుతుంది. అయితే అందులో జనం అంతగా ఉండరు. ఆ లైన్ మీద అమావాస్య చీకటిని తల నెత్తి మీద లైటుతో చీల్చుకుంటూ పోతోంది ట్రైన్. బయటంతా చిక్కటి చీకటి, కీచురాళ్ల ధ్వని. ట్రైన్లో మాత్రం భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. ట్రైన్లో ఉన్న ప్రయాణికులందరి మొహాల్లోనూ అదోలాంటి భీతి తొంగి చూస్తోంది. కారణం, ఆ ఏరియా చాలా ప్రమాదభరితమైన ఏరియా. ఆ చుట్టుపక్కల అడవుల్లోనూ కొండల్లోనూ బందిపోటు దొంగలు నివాసం ఏర్పరచుకుని తరచూ ట్రైన్ ఆపి కొల్లగొడుతూ ఉంటారు. ఆ ట్రైన్కి స్పెషల్ పోలీసులు ఉంటారు. అయినా 10 రోజులకోసారి దోపిడీలు జరుగుతూనే ఉంటాయి. వాటిని అరికట్టడానికి ప్రభుత్వం ఎన్నో విధాలా ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో భీమగిరి అనే ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండంతా చిక్కటి అడవి. అక్కడ కొన్ని వేల మంది బందిపోటు దొంగలు నివసిస్తున్నారని, వారు క్రూర జంతువులతో పాటు క్రూర జంతువుల్లా బతుకుతూ వచ్చే పోయే ట్రైన్స్ నాపి కొల్లగొడుతూ ఉంటారని వినికిడి. అందుకే భీమగిరి పరిసరాలకు రాబోతున్నాము అనగానే అందరి మొహాలు అదోలా అయిపోయాయి. తమ గుండె చప్పుళ్ళు తమకే వినిపించేంత నిశ్శబ్దంగా కూర్చున్నారంతా. ఎంత వద్దనుకున్నా వాళ్ళ ఆలోచనలు దొంగల మీదే ఉన్నాయి. ట్రైన్ పరుగులు పెడుతూనే ఉంది. ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పిక్కుపిక్కుమంటూ కూర్చున్నారు. అయితే ఇంజన్ పక్కనే ఉన్న బోగీలో కిటికీ పక్కగా ముడుచు కూర్చున్న ఓ యువతి మొహంలో మాత్రం ఎలాంటి భావం కనిపించడం లేదు. ట్రైన్ ఎక్కి 4 గంటలు దాటినా ఆమె మొహంలో భావాలు మారలేదు. అందరూ కబుర్లలో పడినా ఆమె మాత్రం కిటికీలో నుంచి చిక్కటి చీకటిని చూస్తోంది. 6 ఏళ్ల పసివాడు ఆమె ఒళ్ళో పడుకుని నిద్రపోతున్నాడు. ఆమెకి సుమారు 25 ఏళ్లు ఉండవచ్చు. బంగారు రంగు మేలుఛాయలో ఒక రకమైన మెరుపుంది. విశాల నేత్రాల్లో వింత ఆకర్షణ ఉంది. తాచులాంటి జడ కిందకు వాలాడుతోంది. అతి చిన్న నోరు, ఎర్రని పెదవులు, అందమైన ముక్కు, చక్కని శరీరాకృతి ఆమెకు పెట్టని ఆభరణాలు. ఒంటిపేట బంగారు గొలుసు, ఓ జత బంగారు గాజులు, కందిబద్దలంత తిత్తులు, ఇవి ఆమెకు పెట్టిన ఆభరణాలు. సామాన్యమైన నూలు చీరలోనే ఆమె అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అయితే చంద్రుడు లేని ఆకాశంలా ఆమె నుదురు వెలవెలపోతోంది. నల్లటి ముంగురులు తప్ప నుదుటి రవ్వంత కుంకుమ లేదు. ఆమె అందానికి పెద్ద తోడులా ఉందది. చుక్కల్లో చంద్రుళ్లా మెరిసిపోతున్న ఆమెని కుతూహలంగా చూస్తున్నారంతా. ఆమెను పలకరించబోయి ఆమె గాంభీర్యాన్ని చూసి ఆగిపోయారు. నిశ్శబ్దాన్ని భరించలేక భయాన్ని కాస్త మర్చిపోదామన్నట్లు ఓ యువకుడు సినిమాల గురించి మొదలుపెట్టాడు. మిగతా వాళ్ళు భయంగానే పాల్గొన్నారు ఆ సంభాషణలో. అయితే ఎప్పటిలాగే ఆ యువతి మాత్రం అటు కేసైనా చూడలేదు. వాళ్ళ సంభాషణ తిరిగి మళ్ళీ బందిపోట్ల మీదకే మళ్ళింది. యువతి ఒళ్ళో పడుకున్న పసివాడు త్రుళ్ళిపడి కూర్చున్నాడు. ఏ నాన్నా అందామె మృదువుగా. అందరూ ఆమె కేసి చూశారు. మంచినీళ్ళు కావాలి అన్నాడా పిల్లాడు. ఆమె సీటు కింద నుంచి ఓ వైరు పుట్ట తీసి అందులోని వాటర్ బాటిల్లోకి నీళ్లు వంపి వాడికిచ్చింది. అమ్మా, ఇంకా ఎంతసేపు ఆవలిస్తూ అన్నాడా పిల్లాడు. వచ్చేస్తాం, నువ్వు అన్నం తింటావా అందామె. ఆవలిస్తూనే అన్నాడు. ట్రైన్లో అందరి దృష్టి వాళ్ళ మీద పడింది. అదేమీ గమనించినట్లు ఆమె పుట్టలో నుంచి క్యారియర్ తీసి ప్లేట్లో అన్నం కూర వేసి పసివాడికి తినిపించింది. నువ్వు తినవా అమ్మా? ప్లేట్ కడిగి క్యారియర్ సర్దుతున్న తల్లిని చూసి అడిగాడు పసివాడు. కాసేపు ఆగి తింటాను క్లుప్తంగా అందామె. నీ పేరేమిటి బాబు? ఓ నడివయస్కురాలు అడిగింది పిల్లాన్ని. బాబు ముద్దుగా అన్నాడు వాడు. బాబా? అవునండి, వాడి పేరు జమదగ్ని, కానీ బాబుగానే పిలుస్తారంతా క్లుప్తంగా అంది తల్లి. నీ పేరేమిటమ్మా?
ఆమె మాట్లాడటంతో కాస్త తేరుకున్న ఓ వృద్ధురాలు అడిగింది. అర్చన అందామె. నీలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది, నవ్వుతూ అంది నడివయస్కురాలు. ఆమె మాట్లాడలేదు. ఏ ఊరెళ్ళాలి? శివపురం. శివపురమా? త్రుళ్ళిపడ్డారంతా. ఆ, కానీ నీళ్లు నవిలింది వృద్ధురాలు. చివ్వున తల తిప్పి ప్రశ్నార్థకంగా చూసింది. మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఓ యువకుడు కుతూహలంగా అడిగాడు. మా బాబు. అది కాదండి, శివపురం ట్రైన్ వెళ్ళేసరికి అర్ధరాత్రి దాటిపోతుంది. తెలుసు. మీదా ఊరేనా? విసుగ్గా చూసింది అర్చన. అది కాదమ్మా, ఈ ప్రాంతాలన్నీ బందిపోటు దొంగలతోనూ క్రూర మృగాలతోనూ నిండి ఉంటుంది. అర్ధరాత్రి ఒంటరి దానివి ఎలా వెళతావు? అనునయంగా అన్నాడు వృద్ధుడు. ఆమె మాట్లాడలేదు. మరి రెట్టించలేదెవరు. మళ్ళీ అందరి ధ్యాస బందిపోటు దొంగల మీదకి వెళ్ళింది. పెద్దగా గర్జించింది ట్రైన్. త్రుళ్ళిపడ్డారంతా. పోలీసులు స్టడీగా కూర్చున్నారు. ట్రైన్ వేగం కాస్త తగ్గింది. అందరి గుండెలు మరింత వేగంగా కొట్టుకున్నాయి. భీమగిరి సమీపిస్తున్నాం, గొణిగాడో వృద్ధుడు. ఆడవాళ్ల మొహాలు మరింత పాలిపోయాయి. అర్చన పక్క సర్ది బాబును పడుకోబెట్టింది. అందరి మొహాల్లోనూ కనిపిస్తున్న భయం ఆమె మొహంలో మచ్చుకైనా లేదు. ఏదో ధ్యేయం కనిపిస్తోందంతే. మరోసారి అరిచింది ట్రైన్. ఈసారి మరింత స్లో అయింది. కానిస్టేబుల్స్ లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళారు. బయటంతా కటిక చీకటి. ట్రైన్ ఎందుకు స్లో అయిందో అర్థం కాలేదు ఎవరికి. భీమగిరి రావడానికి ముందు ఓ పెద్ద గుహలోంచి వెళ్తుంది ట్రైన్. ఆ గుహలో చిరుతలు, ఎలుగుబంటులు లాంటి జంతువులు పట్టాల మీద పడుకుని నిద్రపోతూ ఉంటాయి. అందుకే డ్రైవర్ విసిలు వేస్తాడు. అయితే ఆ ప్రాంతాల్లో స్లోగా మాత్రం వెళ్ళడు. కొంపతీసి బందిపోట్లు ఎవరైనా ట్రైన్లోనే ఉన్నారేమో అన్నాడో యువకుడు. గుహ దాటి భీమగిరి దగ్గరకు వచ్చేసింది ట్రైన్. అందరూ ఊపిరి బిగించి కూర్చున్నారు. ట్రైన్ కాస్త వేగాన్ని పుంజుకుంది. ఎలాగో భీమగిరి ఏరియా దాటింది. అందరూ తేలిగ్గా ఊపిరి తీసుకోబోయారు. అంతే, మరింత భయంకరంగా గర్జించింది ట్రైన్. ఆ వెంటనే స్లో అయ్యి పెద్ద టర్నింగ్లో ఆగిపోయింది. అంతే, అందరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. ట్రైన్ నిర్విరామంగా అరుస్తోంది. కిటికీ తలుపులు మూసేయండి అరిచారు కానిస్టేబుల్స్. మరో నిమిషం అన్ని కిటికీలు మూసుకుపోయాయి. అయితే అర్చన మాత్రం వెయ్యలేదు. తలుపేయండి కాస్త చిరాగ్గా అన్నాడో కానిస్టేబుల్. ఎందుకు? కళ్ళు చిట్లిచ్చింది అర్చన. ఎందుకేమిటి? బందిపోట్లు బండిని ఆపారు. మంగళసూత్రంతో సహా తన నగలన్నీ తీసేసి ఓ గుట్టకి ముడేసి పళ్ళ కిందకి తోస్తూ అందో వృద్ధురాలు. అర్చన మాట్లాడలేదు. కానీ ఆడవాళ్ళంతా తమ తమ ఆభరణాలన్నీ తీసి తలో చోట దాచేశారు. మగాళ్ళు ఉంగరాలు, వాచీలు, డబ్బు సీట్ల కిందకి తోసేశారు. అర్చన మొహంలో అదోలాంటి మందహాసం. తొంగి చూసింది. పెదవులు విచ్చుకున్నాయి, చిరునవ్వులు దాచుకోలేనట్లు. ఏమిటా మొండితనం? తలుపేయి కోపంగా అందో ఇల్లాలు. ఏమీ భయం లేదంది అర్చన. ఏ బందిపోటు దొంగలు మీ బంధువులా? ఆమె అందానికి అసూయపడుతున్న ఓ యువతి చురచురా చూస్తూ అంది. బందిపోట్ల సంగతి అలా ఉంచండి. ఇప్పుడు ట్రైన్ ఆపింది మాత్రం వాళ్ళు కాదు, మరి ఏనుగుల మంద. వాట్? ఓ యువకుడు అరిచాడు. అవును, ఓసారి ధైర్యం చేసి బయటికి చూడండి. టర్నింగ్ మూలంగా ఇంజన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంజన్కి కాస్త దూరంలో ఏనుగుల గుంపు ఉంది అంది అర్చన. అందరూ గబగబా కిటికీ తలుపులు తీసి చూశారు. సుమారు 10-15 ఏనుగులు హాయిగా పడుకున్నాయి పట్టాల మీద. ఇంజన్ వేసే రంకెలు కానీ, ఇంజన్ నెత్తికున్న రైట్ కానీ వాటిని కదల్చలేకపోయాయి. ట్రైన్లోని జనమంతా అనవసరంగా భయపడ్డందుకు కాస్త సిగ్గుపడ్డారు. అయినా ఆగి ఉన్న ట్రైన్లోకి ఏ దొంగలు దూరరన్న నమ్మకం ఏమిటి? అందుకే భయం భయంగా చూస్తున్నారు బయటికి. మరో అరగంటకి ఏనుగులు దయతలిచి దారి ఇచ్చాయి. ట్రైన్ కదిలింది. అమ్మయ్య అనుకున్నారంతా. ట్రైను భీమగిరి దాటేసింది. అందరి ప్రాణాలు తేరుకున్నాయి. నగలు, డబ్బు మళ్ళీ భద్రపరుచుకుని ఆపై గోలగోలగా కబుర్లలో పడ్డారు. వాళ్ళ దృష్టి అర్చన మీద పడ్డాయి. అర్చన ఓసారి వాచ్ చూసుకుంది. 10 గంటలు దాటి 10 నిమిషాలైంది. బాబు కప్పిన దుప్పటి సరిచేసి వెనక్కి జారగిలపడి కళ్ళు మూసుకుంది. ట్రైన్ వేగంగా పరిగెడుతోంది. పాపం, చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకుంది. దురదృష్టవంతురాలు అనుకున్నారు కొందరామెను చూసి. దురదృష్టవంతుడు ఇంత అందాల రాశికి భర్త అయి అనుభవించలేక పరలోకానికి పోయాడు. అదోలా నిట్టూర్చారు యువకులు. క్రమేపీ అందరూ నిద్రలోకి జారుకున్నారు. అప్పుడు అర్చన మాత్రం నిద్రపోలేదు, కళ్ళు మూసుకుందే తప్ప. మేడం మెల్లగా పిలిచాడు కానిస్టేబుల్. త్రుడిపడి కళ్ళు తెరిచింది అర్చన. 5 నిమిషాల్లో శివాపురం రాబోతోంది అన్నాడతను. ఆమె అతన్ని రిక్వెస్ట్ చేసింది ఆ ఊరొచ్చే ముందు కాస్త తెలియచెప్పమని. అతనికి థ్యాంక్స్ చెప్పి సీటు కింద నుంచి ఓ సూట్ కేసు, క్యారియరు అవి పెట్టిన బుట్ట యువతలగా పెట్టి కొడుకును లేపింది. ఊరొచ్చేసామా? వాడి కళ్ళు నులుముకుంటూ అడిగాడు. నువ్విలా నిల్చో అని వాడి పక్క అది తీసి పుట్టలో సర్దేసి సామాన్లతో సహా గుమ్మం దగ్గరికి వచ్చింది. అర్చన
తల్లి కొంగు పట్టుకుని తూలుతూ నడిచాడు. గుమ్మం దగ్గరికి వచ్చింది అర్చన. తల్లి కొంగు పట్టుకుని తూలుతూ నడిచాడు బాబు. జాగ్రత్త అమ్మా, స్టేషన్కి ఎవరైనా వస్తారా? ఆగలేక అడిగింది ఓ వృద్ధురాలు ఆమె వెళ్ళడం చూసి. వస్తారు అనేసి తల వంచి బయటికి చూస్తూ నిలుచుంది. ట్రైన్ స్లో అయింది. అక్కడ 2 నిమిషాలు కూడా ఆగదు ట్రైన్. అందుకే ఆగగానే దిగడానికి రెడీగా నిలుచుంది అర్చన కొడుకు చెయ్యి పట్టుకుని. ట్రైన్ ఆగగానే గబగబా తను దిగి కొడుకును దించింది. ఎవరో ప్రయాణికుల సాయంతో సామానులు దించుకుంది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుండగానే ట్రైన్ కదిలింది తన గమ్యం చేరడానికి. ట్రైన్ వెళ్ళాక ఓసారి స్టేషన్కి వేసి చూసింది అర్చన. అది రైల్వే స్టేషన్లా లేదు. నట్టడివిలో ఒంటరిగా నిలుచున్న దెయ్యాల కొంపలా ఉంది. 1-2 లైట్లు గుట్టిగా వెలుగుతున్నాయి. ప్లాట్ఫామ్ అనబడే ఏరియా అంతా బ్రహ్మాండమైన చెట్లు పెరిగి గాలికి బ్రహ్మరాక్షసుల్లా తలలూపుతున్నాయి. చలిగాలి రివ్వున వీస్తోంది. అర్చన బాబుకి దుప్పటి ఒంటి నిండా చుట్టింది. పైట కొంగు భుజాన్నిండా కప్పుకుని ఆఫీసు రూమ్ కేసి చూసింది. ఒంటి నిండా గొంగళి కప్పుకుని కురికిపాట్లు పడుతున్నట్టు తూలుతూ వస్తున్నాడు స్టేషన్ మాస్టర్ యయాతి. ఆమె తప్ప ఇంకెవరూ దిగలేదక్కడ. ఆ సమయంలో ఆ స్టేషన్లో ఒంటరిగా ఓ స్త్రీ దిగడమే వింత అనిపిస్తే ఆమె దగ్గరగా వచ్చాక మరీ తెల్లబోయాడు యయాతి. మౌనంగా టిక్కెట్లు అందించింది అర్చన. ఎక్కడికి వెళ్ళాలమ్మా? కుతూహలంగా అడిగాడతను. శివపురమే అందామే. మరింత ఆశ్చర్యపోయాడు యయాతి. శివపురంలో ఎవరింటికి వెళ్ళాలి? ఆమె మాట్లాడలేదు. ఆమె ఆ ఊరికి కొత్తేమో అనిపించింది అతనికి. శివపురం రావడం ఇదే మొదటిసారా అన్నాడు. అవును. అది అలా చెప్పండి. ఇది శివపురం రైల్వే స్టేషన్. ఇక్కడ శిథిలావస్థలో ఉన్న ఈ స్టేషన్ తప్ప మరో కొంప లేదు. శివపురం ఊరు ఇక్కడికి 3 కిలోమీటర్లుంటుంది. అది అడవిదారిలో వెళ్ళాలి వివరించాడు యయాతి. అందుకే ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లవారి వెళతాను అంది అర్చన స్టేషన్లోకి నడుస్తూ. ఇబ్బందిగా చూశాడు యయాతి. సార్ ఇంక వెళదామా అంటూ వచ్చాడు పాయింట్స్మెన్ యాదయ్య. కానీ ఈమె మీరు ఊళ్ళోకి వెళ్తారా అంది అర్చన. అవును, కానీ పసివాడితో ఈ సామానుతో మీరు రావడం అంత క్షేమం కాదు అన్నాడు యయాతి ఏదో ఆలోచిస్తూ. ముగ్గురు స్టేషన్లోకి వచ్చారు. మీరెళ్ళండి, నేను బాబు ఉదయం వస్తాం అందామే ఓ రాతి బెంచి మీద బెడ్షీట్ పరుస్తూ. ఇక్కడా? త్రుళ్ళిపడ్డాడు యాదయ్య. ఓసారి తలెత్తి పరిసరాలు పరికించింది అర్చన. ఊరి పేరు తెలిపే బోర్డు కూడా విరిగిపోయినట్లున్నాయి. అసలు కొత్తవారు చూస్తే అది ఓ రైల్వే స్టేషన్ అని కానీ ఆ ప్రాంతంలో ఊళ్ళున్నాయే కానీ ఊహించనైనా ఊహించరు. ఏనాడో వేసిన ఈ రైల్వే లైను కరెంటు మాత్రమే ఉంది. కానీ అక్కడికి ఎన్నో రైళ్లు రావు. రాత్రి 12 గంటలకి ఇప్పుడు వచ్చిన ట్రైన్ వస్తే మధ్యాహ్నం 12ంటికి తిరిగి అదే ట్రైన్ బయలుదేరి వస్తుంది. అక్కడి ఉద్యోగులు యయాతి యాదయ్య మాత్రమే. ట్రైన్ వెళ్ళగానే ఇద్దరు సైకిళ్ళ మీద ఊళ్ళోకి వచ్చేస్తారు. వాళ్ళ చేతుల్లో కాంతివంతమైన టార్చ్ లైట్స్ ఉంటాయి. జంతువులు దాడి చేయకుండా. ఒక్కోసారి చిరుతలు, సింహాలు లాంటివి స్టేషన్లో షికారులకు వస్తాయి కూడా. ట్రైన్ ఉందన్న మాటే కానీ చాలా తక్కువ మంది దానిలో ప్రయాణిస్తారు. ముఖ్యంగా శివపురం వాళ్ళు. పైగా ఆ ప్రాంతం అంతా బందిపోట్ల భయం ఎక్కువ. అందుకే పొద్దు కూకితే ఆ ప్రాంతాలకేసి ఎవరూ రారు. అలాంటి ప్రదేశంలో 25 ఏళ్లు దాటని ఓ ఆడపిల్ల ఒంటరిగా ఎలా ఉండగలదు? ఇలా ఉన్నాయి మగాళ్ళిద్దరి ఆలోచనలు. మీరెళ్ళి రండి అంది అర్చన. ఆమె ధైర్యానికి మనసులో అభినందిస్తూనే అక్కడి పరిస్థితి చెప్పాడు యయాతి. మరి ఏం చేస్తాం? దిగులుగా అన్నాడు బాబు. సామానంతా రూమ్లో పడేసి మనం వెళదాం. నా సైకిల్ మీద బాబు కూర్చుంటాడు అన్నాడు యాదయ్య. తన సైకిల్ వెనక ఆమె కూర్చుంటుంది అన్న భావంతో. యాదయ్య మాటకి కంగారు పడ్డాడు యయాతి. ఇంతకీ మీరు ఎవరింటికి వెళ్లాలో చెప్పలేదు అన్నాడు మాట మారుస్తూ. రాజా అప్పాజీ గారింటికి అంది అర్చన. త్రుళ్ళిపడ్డారిద్దరు మగవాళ్ళు. రాజా అప్పాజీ గారింటికా? అవును, వారితో కాస్త పనుండి ఇంత దూరం వచ్చాను. ఆమె గొంతు అదోలా కంపించింది. లాభం లేదమ్మా నీరసంగా అన్నాడు యయాతి. ఏ? ఆతృతగా అడిగిందామె. ఆయన కాలం చేసి 2 ఏళ్లయింది. అర్చన మొహం వెలవెలపోయింది. ఆయన మీకేమవుతారు అన్నాడు యాదయ్య. ఏవీ కారు, మా నాన్నగారికి స్నేహితులు. మా నాన్నగారు పోతూ అప్పాజీ గారి విషయం చెప్పి ఏదైనా అవసరమైతే ఆయన్ని కలవమన్నారు. కానీ మీరు చాలా శ్రమ తీసుకున్నారు భారంగా అన్నాడు యయాతి. పోనీ వాళ్ళ అబ్బాయిలు? చిన్న కొడుకు దేశాలు పట్టిపోయాడు. అడవుల్లో నక్సలైట్లా తిరుగుతున్నాడు అంటారు. కానీ అతను బతికున్నాడని నాకు నమ్మకం లేదు. ఇంకా పెద్ద కొడుకు తండ్రి పోగానే ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఉన్న ఒక్క భవంతి మాత్రం తమ్ముడొస్తే ఇమ్మని కుటుంబంతో సహా విదేశాలు వెళ్ళిపోయాడు. అర్చన మొహం అదోలా అయిపోయింది. ముందు పదండి, మీరు తిరిగి వెళ్ళాలన్నా రేపు మధ్యాహ్నం దాకా ఏ వాహనము దొరకదు. అంతదాకా మా బాబుగారింట్లో ఉండవచ్చు అన్నాడు యాదయ్య. దూరంగా ఓ నక్క కీచుగా అరిచింది. క్షణం ఆలోచించి పదండి అంది అర్చన.
యాదయ్య ఆమె సామాను ఆఫీస్ రూమ్లో పడేసి తాళం వేసొచ్చాడు. బాబు రా అన్నాడు సైకిల్ స్టాండ్ తీస్తూ. నేను మా అమ్మ ఓ సైకిల్ ఎక్కుతాం, మీరిద్దరూ ఓ సైకిల్ ఎక్కండి అన్నాడు బాబు. మొహాలు చూసుకున్నారు యయాతి, యాదయ్య. ప్లీజ్ అలా చేద్దామా అంది అర్చన. అలాగే అన్నాడు యయాతి తేరుకుని. అర్చన పైట కొంగు నడుం చుట్టూ బుగించి బాబుని సైకిల్ మీద కూర్చోబెట్టింది. సన్నని కాలిబాటకుండా 2 సైకిళ్ళు మెల్లగా వెళుతున్నాయి. ఆడపిల్లలంటే ఇలా ఉండాలి. మనసులోనే మరోసారి అభినందించాడు యయాతి. ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు, రివ్వుమంటున్న ఈదురుగాలి, దూరంగా నక్కల ఊళలు, చెట్లు కొబ్బరిలోంచి తొంగి చూస్తున్నట్లున్న వింత పక్షులు. పరిసరాలు భయంకరంగా ఉన్నాయి. అయినా ఆ ఆడపిల్లకు కానీ ఆ పసివాడికి కానీ అణుమాత్రం భయం ఉన్నట్లు అనిపించడం లేదు. ఓ తీతువు కీచుగా అరుస్తూ వాళ్ళ తలల మీద ఎగిరిపోయింది. అమ్మా, ఏం పక్షి అది వింతగా అరుస్తోంది కదూ అన్నాడు బాబు. పరధ్యానంగా అందామే. ముంగిసలు, కుందేళ్లు అటూ ఇటూ పరుగులు తీస్తున్నాయి. దాదాపు సైకిళ్లు ఊళ్ళో ప్రవేశిస్తున్నాయనగా ఊరికి చేరువగా ఉన్న శ్మశానం తారసపడింది. గాఢాంధకారంలో ఆరుతున్న చితి గాలికి ప్రజ్వరిల్లి సన్నగా మంటలు లేస్తూ కొరివిదెయ్యాల్లా కనిపిస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో కొత్తవాళ్ళు మగాళ్ళైనా సరే అదోలాంటి భీతితో వణుకుతారు. కానీ అర్చనలో కానీ బాబులో కానీ అలాంటివేమీ ఉన్నట్లు లేవు. మరో పావు గంట కల్లా శివపురం ఊళ్ళోకి వచ్చేశాయి 2 సైకిళ్ళు. ఊరి మధ్యగా ఉన్న శివాలయం పక్కగా ఉన్న పెంకుటింటి ఆవరణలో ప్రవేశించాయి. ఇదేనమ్మా మా ఇల్లు. ఈ రాత్రికి ఎలాగో ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, పొద్దున తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు యయాతి తాళం తీస్తూ. యాదయ్య ఉదయం వస్తానని చెప్పి తన సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. యయాతి అర్చనకి బాబుకి హాల్లో పక్కలు సిద్ధం చేశాడు. నిద్రకి జారుతున్న బాబు పక్కెక్కేశాడు. మంచినీళ్ళు కావాలమ్మా అని అడిగాడు. ఆమె వద్దన్నట్లు తల తిప్పింది. బాబుకి ఏవైనా తినడానికి ఇవ్వనా? నిద్రమత్తులో ఉన్నాడు వాడు, ఇప్పుడేమీ తినడు. అయినా రాత్రి భోంచేశాడు అందామె. సరే మీరు పడుకోండి, నేను బయట వరండాలో పడుకుంటా అంటూ ఓ దిండు రగ్గు తీసుకుని బయటికి నడవపోయాడతను. అదేమిటి ఇంత ఇల్లుండగా అందామె ఆశ్చర్యంగా. అతను మాట్లాడలేదు. ఓసారి తలెత్తి అతనికేసి పరిశీలనగా చూసింది అర్చన. యయాతికి 50 ఏళ్ళు ఉండవచ్చు. ఆజానుబాహుడు, కుప్పెడు మీసాలు. అతని మొహంలో అదోలాంటి దర్జా తొంగి చూస్తూ ఉంటుంది. నేను ఇక్కడ పడుకోవటం మీకు ఇబ్బందా అంది అర్చన. చచా అది కాదు, నేను ఒంటరివాణ్ణి, మీరు ఏమైనా మొహమాట పడతారేమోనని. పర్వాలేదు, నేను అందరి ఆడవాళ్ళ లాంటి దాన్ని కాదు. మీ రూమ్లో మీరే పడుకోండి గంభీరంగా అంది అర్చన. అతను మరి మాట్లాడలేదు. వీధి తలుపులు గడియ వేసి ఓ చెంబులో మంచినీళ్ళు గ్లాసు అర్చన మంచం దగ్గర పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మెల్లగా పక్క మీద ఒరిగింది అర్చన. తల్లి మెడ చుట్టూ చేతిని చుట్టి నిశ్చింతగా నిద్రలోకి జారిపోయాడు బాబు. అయితే అర్చనకి మాత్రం నిద్ర రాలేదు. భారంగా తెల్లవారింది. చిరుచీకట్లు ఇంకా తొలగకముందే లేచాడు యయాతి. స్నానపానాదులు కానిచ్చి స్టవ్ వెలిగించి కాఫీకి నీళ్లు పడేశాడు. గుడ్ మార్నింగ్ అంది అర్చన. వెరీ గుడ్ మార్నింగ్. అదిగో అక్కడ టూత్ పౌడరు అది ఉంది, మొహం కడుక్కురండి అన్నాడు యయాతి. ఆమె కొడుకుని కూడా నిద్రలేపి మొహం కడిగించి తను కడుక్కుని హాల్లోకి వచ్చింది. యయాతి బాబుకి పాలు, ఆమెకి తనకి కాఫీ సిద్ధం చేశాడు. సారీ, మీకు శ్రమిచ్చాను మెల్లగా అంది అర్చన. ఏమీ పర్వాలేదు, కాఫీ తాగండి. శివాలయంలో అర్చన త్వరగా పూర్తి చేసొస్తాను. మధ్యాహ్నం కాస్త పెందరాలే వెళ్ళాలి స్టేషన్కి అన్నాడు యయాతి. మీరు ఇక్కడ అర్చకులు కూడానా అంది అర్చన. తాత్కాలికంగా. ఇక్కడ పూజారి గారు 15 రోజుల క్రితం కాలం చేశారు. మరి ఆయన వచ్చేదాకా నన్ను చెయ్యమన్నారు. పాపారావు గారు నిజంగా పూజా పునస్కారాలు తెలియవు. ముఖ్యంగా లేచిన వెంటనే కాఫీ తాగకుండా ఉండలేను. నా బలహీనతలని చెప్పినా నన్నే నియమించారాయన అన్నాడు యాదయ్య. మీరు అర్చన చేసిరండి అంది అర్చన. అతను మరి మాట్లాడకుండా పట్టుబట్ట కట్టుకుని ఆలయం కేసి నడిచాడు. గంట తర్వాత తిరిగి వచ్చిన అర్చనకి బాబుకి తీర్థప్రసాదాలు ఇచ్చాడు. ఆపై చకచకా వంటకి ఉపక్రమిస్తుంటే, బాబుగారు ఓ చిన్న మాట అంది అర్చన మెల్లగా. ఏమిటమ్మా అన్నాడు అతను. మధ్యాహ్నం ట్రైన్ 12 గంటలకి, కానీ 1 గంటలోపు ఎప్పుడూ రాదు. మనం మెల్లగా భోంచేసి బయలుదేరవచ్చు. ఏదైనా ఆటంకం కలిగి మీరు స్టేషన్కి వెళ్ళలేకపోతే అంది అర్చన ఏదో ఆలోచిస్తూ. ఎందుకు వెళ్ళను? ఆ ప్రశ్నకి తెల్లబోయాడతను. ఒకవేళ వెళ్ళలేకపోతే యాదయ్య చూసుకుంటాడు. ప్లీజ్ నా కోసం మీరు ఇవాళ మధ్యాహ్నం యాదయ్యని పంపగలరా? వేడుకోలుగా అంది అర్చన. ఎందుకు? మీతో కాసేపు మాట్లాడాలి ప్లీజ్. కానీ మీరు మళ్ళీ వెళ్ళొద్దు. ఇవాళ కాకపోతే రేపు వెళ్తాను. నా అన్నవాళ్ళు నా బాబు తప్ప నాకెవరూ లేరు. వాడింకా తల్లిని ఆదుకునేంతటి వాడు కాలేదు. దయచేసి నా మాట విని ఈ రోజుకి యాదయ్యని పంపండి. ఆర్థిక సహాయం అనుకోకండి, మాట సాయం మాత్రం కావాలి. ఆమె గొంతు వణికింది. సరే అన్నట్లు తల పంకిచ్చాడతను. వంట నేను చెయ్యనా? మృదువుగా అంది అర్చన. మీరా?
ఇబ్బందిగా చూశాడు యయాతి. మడికట్టుకునే చేస్తాను. మా తాతగారు శివరామ పంతులు గారు సత్బ్రాహ్మణ వంశానికి చెందినవారు. వారి ఏకైక కుమారుడు వాల్మీకి పంతులు గారు జగమెరిగిన పండితులు. ఆ వంశంలో పుట్టినదాన్ని. నా పేరు అర్చన. నేను వంట చేస్తే చచ్చా, నా ఉద్దేశం అది కాదమ్మా. ఓ పూట ఉండి వెళ్ళే మీరు వంట చేయటం కంగారుగా అన్నాడు యయాతి. ఆమె నవ్వింది. అతనితో సరదాగా కబుర్లు చెప్తూ వంట ముగించింది. యయాతి, అర్చన హాల్లో కూర్చున్నారు. బాబు వాకిట్లో ఉన్న ఆవు దూడతో ఆడుకుంటున్నాడు. చెప్పండి అన్నాడు యయాతి. చెప్పే ముందు ఓ రిక్వెస్ట్ మెల్లగా అంది అర్చన. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. మీకంటే నేను చాలా చిన్నదాన్ని. నన్ను మీరు అంటూ గౌరవించవద్దు. మీ కూతురు ననుకుని పేరు పెట్టి పిలవండి. అలాగే చెప్పమ్మా అన్నాడతను. నిజంగా అర్చన బాబు ఉంటే తన ఇల్లు ఎంత కళకళలాడుతున్నట్లుంటుంది. మనసు కూడా ఎంతో తృప్తిగా ఉంది అనుకున్నాడు. ఆమె క్షణం మౌనంగా ఉండిపోయింది. చెప్పమ్మా, ఏ ఊరు నుంచి వచ్చారు? అప్పాజీ గారితో పనేమిటి? మృదువుగా అడిగాడు యయాతి. హైదరాబాదు నుంచి వచ్చాం. హైదరాబాదు నుంచా? ఆశ్చర్యంగా అన్నాడతను. చెప్పు. హైదరాబాదులో నాకు నా అనేవాళ్ళెవరూ లేరు. హైదరాబాద్ అనేవిటి ఈ లోకల్లోనే నా అనేవాళ్ళు అనుకునేవాళ్ళు నా బాబు తప్ప ఇంకెవరూ లేరు. నీ భర్త పోయారు. అదే సుస్థి ఏమిటి? ఆమె చెప్పింది. అతడు త్రుళ్ళిపడ్డాడు. అవును, మేమిద్దరం అనాథలం. మాకింత ఆశ్రయం కావాలి. ఎప్పుడో మా నాన్నగారు అప్పాజీ గారి గురించి చెప్పారు. అందుకే కొండంత ఆశతో వచ్చాను. ఆమె దీనమైన స్థితికి చలించాడతను. నిజమే, కానీ నీ దురదృష్టం అప్పాజీ గారి కుటుంబమే ఈ ఊళ్ళో లేదు అన్నారు భారంగా. అందుకే మీరు నాకోస్తా ఆశ్రయం ఇవ్వగలరా? నేనా? కంగారు పడిపోయాడు యయాతి. అవును బాబుగారు, నేను మీకు బరువుగా ఉండను. నాకు కావలసినదల్లా మీ అండ మాత్రమే. కుళ్ళు సంఘం అరిచిన కాకి కోలకి నా చెవులు చిల్లులు పడిపోయాయి. వాళ్ళ మాటలకి నేను బెదరకపోయినా నా బిడ్డ మనసు ఎక్కడ గాయమవుతుందో అన్న భయంతో ఇంత దూరం పరిగెత్తుకొచ్చాను. దేవుడిలా మీరు కనిపించారు. దయచేసి మా ఇద్దరికీ ఇంత నీడనివ్వండి. పేద జనంలాగే నేను పాటుపడి నా బిడ్డను పోషించుకుంటాను. వణుకుతున్న స్వరంతో అంది అర్చన. యయాతి ఆలోచనలో పడిపోయాడు. ఏమిటి బాబుగారు ఆలోచిస్తున్నారు? ఆతృతగా అంది అర్చన. నేను ఒంటరిగాడినమ్మా. నా భార్య కాలం చేసి 2 ఏళ్ళయింది. మరో 2 ఏళ్ల సర్వీస్ ఉంది. అది పూర్తయ్యాక ఆంధ్రాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏదో ఆలోచిస్తూ అన్నాడు యయాతి. పోనీ వీరున్నంత కాలమే ఇక్కడుంటాము. తర్వాత మా దారిని మేము పోతాము. అప్పటికి బాబు కాస్త పెద్దవాడవుతాడు. అది కాదమ్మా, ప్లీజ్ బాబుగారు. 2 చేతులు జోడించి అతను కాసేపు ఆలోచనలో పడ్డాడు. ఏం బాబుగారు? నన్ను కాస్త ఆలోచించుకొని అర్చన, ఏ సంగతి రేపొద్దున చెబుతాను అన్నాడు యయాతి. అలాగే, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నా అదృష్టం ఆతృతగా అందామే. అతడు తల పంకిచ్చాడు. ఆ తర్వాత భోజనాలు చేశారు. 11 అవుతుండగా యాదయ్య వచ్చాడు. యాదయ్య, నా ఒంట్లో బాగుండలేదు. ఇవాళకి స్టేషన్కి నువ్వు వెళ్ళు అన్నాడు యయాతి. అలాగే బాబు. వెనక్కి తిరిగాడతను. యాదయ్య, అర్చన పిలిచింది. ఏమ్మా? క్షణం ఆగాడతను. నువ్వు వచ్చేటప్పుడు నా సూట్ కేసు తెచ్చి పెడతావా? అందులో బట్టలు ఉన్నాయి. యయాతి ఆమె కేసి అదోలా చూశాడు. అతని చూపుల్ని అర్థం చేసుకున్న అర్చన, కంగారు పడకండి బాబుగారు. మీరు ఉండమంటేనే ఉంటాను. లేకపోతే సూట్ కేసు మళ్ళీ ఎంతసేపు తీసుకెళ్ళాలి అంది. సరే అన్నట్లు తల ఊపాడు యయాతి. యాదయ్య వెళ్ళిపోయాడు. శివపురం ఓ పాటి పల్లెటూరు. సుమారు 500 గడప ఉంటుంది. మునుపు ఆ గ్రామం రాజా అప్పాజీ గారి అధీనంలో ఉండేది. కానీ జమీనులు పోయాయి. ప్రభుత్వం ఆ పల్లెని ఏ విషయంలోనూ గుర్తించకపోయినా జమీను లాక్కొనడానికి మాత్రం ఆగమేఘాల మీద వచ్చింది. ఆ తర్వాత సంవత్సరానికో మనిషిని పంపి చిరుపన్నులు, కరెంటు సొమ్ము వసూలు చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ ఊళ్ళోకెల్లా పెద్ద భవంతి అప్పాజీ గారిది. ఆయన పెద్ద కొడుకు రతన్కి లేని దుర్గుణం లేదు. ఆయనకి 2 కొడుకులు. పెద్ద కొడుకు రతన్కి లేని దుర్గుణం లేదు. చదువు మొత్తం విదేశాల్లోనే ముగించాడు. చిన్న కొడుకు అమర్ బుద్ధిమంతుడు. తల్లిదండ్రులంటే ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు ఉన్నవాడు. అన్నింటా చురుకైనవాడు. అయితే అతడు పట్నంలో చదువు పూర్తవుతుందనగా ఉన్నట్లుండి మాయమైపోయాడు. నక్సలైట్స్లో కలిసిపోయాడని కొందరు, ఏదో నేరం చేసి జైలుకెళ్ళాడని కొందరు, హత్య చేయబడ్డాడని కొందరు, ఇలా రకరకాలుగా కథలు వెలుగులోకి వచ్చాయి. కానీ అసలు నిజం ఎవరికీ తెలియదు. ఎన్నో విధాల కొడుకు కోసం గాలించిన అప్పాజీ దంపతులు అతను కనిపించకపోవడంతో బెంగతో మంచం పట్టి ఓ నెల తేడాలో ఇద్దరూ కాలం చేశారు. రతన్కి మరింత స్వేచ్ఛ లభించింది. చేతినింతా డబ్బే. ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి మళ్ళీ విదేశాలకని చెప్పి వెళ్ళిపోయాడు.
వెళ్లే ముందు ఊళ్ళో కొందరు అమర్ మాట అడిగారు. దానికి రతన్, అమర్ చచ్చిపోయాడు. దేవుడి దయ వల్ల వాడు తిరిగొస్తే వాడి ఆస్తి వాడికి అప్పచెప్తాను. మా పెద్దల జ్ఞాపకార్థంగా ఈ భవంతిని మాత్రం అమ్మడం లేదు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అన్నాడు. వెళ్ళిన కొత్తల్లో ఇంటి మెయింటెనెన్స్ కోసం కొంత డబ్బు పంపేవాడు. వాళ్ళ పాత నౌకరైన వెంకన్న నెలకోసారి ఇల్లు అది క్లీన్ చేసి మళ్ళీ తాళాలు వేసి వెళ్ళిపోయేవాడు. క్రమేపీ రతన్ డబ్బు పంపడం మానేశాడు. అయినా కొన్నాళ్ళు వెంకన్న క్లీన్ చేశాడు గాని వార్ధక్యం మీద పడ్డంతో ఆ పని ఆగిపోయింది. క్రమేపీ భవంతి పాడుపడ్డట్టయింది. దాని ఆవరణలో ముళ్ళపొదలు తలెత్తాయి. ఊరి చుట్టూ కొండలు, అడవులు. మరో ప్రపంచంలా ఉంటుందా ఊరు. అక్కడి వారికి పశువులు అడవి సంపద ఆధారం. అడవి పుల్లలు, పుట్టతేనె, కుందేళ్లు లాంటి చిరుజంతువులు తెచ్చి కొండ కవతలుగా ఉన్న చిన్న పట్టణంలో అమ్మి వాటికి సరిపడా సరుకులు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల జమీందారు భవంతిలో దెయ్యాలు చేరాయని ప్రచారంలోకి వచ్చింది. చిత్ర విచిత్రమైన అరుపులు వినిపించేవి లోపల నుంచి. అవి దెయ్యాలు కావని, బందిపోట్లు నివాసం ఏర్పరచుకుని జనాన్ని రానియకుండా చేయడానికి అలా చేస్తున్నారని కొందరి అనుమానమైనా అందరూ దాని జోలికి వెళ్ళడం మానేశారు. అలాంటి ఊళ్ళో పాపారావు మకుటం లేని మహారాజు. అతని మాట శిలాశాసనం అక్కడి ప్రజలకి. అతని అనుమతి లేకుండా ఊరి పొలిమేరలు దాటకూడదు. అమాయకులైన ప్రజల చేత ఎన్నో విధాలుగా చాకిరీ చేయించి సొమ్ము చేసుకుంటున్న ప్రస్తుత పాలకుడు. స్త్రీ అతని విలాస వస్తువు. ఇది ఆ ఊరి సంగ్రహ చరిత్ర. రాత్రి 8 గంటలయ్యింది. ఆలయంలో పూజలవి పూర్తి చేసి ఇంటికొచ్చిన యయాతి బట్టలు మార్చుకుని మళ్ళీ బయటికి నడిచాడు. తాతయ్య, నేను రానా అన్నాడు బాబు. అతన్ని తాతయ్య అనుమతి తల్లే చెప్పింది వాడికి. తాతయ్య అనమని తల్లే చెప్పింది వాడికి. వద్దు బాబు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయాడతను. కొంత దూరం నడిచి ఓసారి వెనక్కి తిరిగి చూశాడు. బాబు, అర్చన కూడా వీధిలో నిల్చుని చూస్తున్నారు అతని వెళ్ళిన వైపే. మళ్ళీ తలదించుకుని వెళ్ళిపోయాడతను. అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఎన్నడూ లేనిది ఏదో తెలియని భీతి ఆవరించి పదే పదే భార్య రూపం కళ్ళ ముందు నిలిచి కలవర పెడుతోంది. మనసు ఎక్కడెక్కడో తిరుగుతున్నా కాళ్ళు మాత్రం ఓ పెద్ద ఆవరణలోకి నడిచాయి. నమస్కారం మాస్టారు అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చాడు. భోలా, అయ్యగారు ఉన్నారా? భోలా అనే ఆ వ్యక్తిని అడిగాడు యయాతి ఆదుర్దాగా. ఉండండి, చెప్పొస్తాను అంటూ అతను లోపలికి పరిగెత్తాడు. యయాతి మెల్లగా నడుస్తూ ఇంటి ఆవరణలోకి వెళ్ళి నిల్చున్నాడు. అదో పాతకాలం నాటి బంగళా. శిథిరావస్థలో ఉన్న పాత వైభవాన్ని చాటుతోంది. రండి, బాబుగారు రమ్మంటున్నారు అన్నాడు భోలా. యయాతి మెల్లగా లోపలికి నడిచాడు. బ్రహ్మాండమైన హాల్లో అందమైన ఫర్నిచర్తో పాటు పులులు, సింహాలు, చిరుతలు బొమ్మలైనా సజీవంగా ఉన్నట్టున్నాయి. గోడలకి అడవిదున్న కొమ్ములు, చర్మంతో తయారు చేసిన బొమ్మలు యమధర్మరాజు వాహనంలా భయంకరంగా కనిపిస్తున్నాయి. తలదించుకుని నడుస్తున్న అతను మెట్లెక్కబోతూ ఓసారి తలెత్తి చూశాడు. గుమ్మం పైన అమర్చిన ఎనుబోతు బొమ్మ భయంకరంగా అతని కేసి చూసినట్లయింది. ఏమిటి మాస్టారు, ఇవాళే కొత్తగా చూస్తున్నట్లు ఏమిటంత కంగారు పడుతున్నారు? పళ్ళున నవ్వాడు భోలా పై మెట్టు మీద నుంచి చూస్తూ. మృత్యువే నవ్వినట్లు ఆ నవ్వు భయంకరంగా అనిపించింది యయాతికి. ఏం లేదు అంటూ చకచకా మేడమెట్లు ఎక్కసాగాడు. వరండా అంతా నిశ్శబ్దంగా ఉంది. భోలా దగ్గరగా వేసిన తలుపులు మెల్లగా తోసి లోనికెళ్ళి రండి అన్నట్లు సైగ చేశాడు. యయాతి తడబడుతున్న కాళ్ళతో లోపల అడుగు పెట్టాడు. కూర్చోండి, గంభీరంగా వినిపించిందో స్వరం. యయాతి 2 చేతులు జోడించాడు. కూర్చోండి మళ్ళీ అన్నాడు అవతలి వ్యక్తి సోఫాలో వెనక్కి చేరగిలపడుతూ. కూర్చున్నాడతను. ఏమిటి సంగతి మృదువుగానే అడిగాడా వ్యక్తి. అతనే పాపారావు. యయాతి భయంగా మొదలుపెట్టాడు. 11 గంటలు దాటుతుండగా ఇంటికి తిరిగి వచ్చాడు యయాతి. అప్పటికి బాబు మంచి నిద్రలో ఉన్నాడు. అర్చన మాత్రం వరండాలో కూర్చుని యయాతి కోసం చూస్తోంది. అతను రావడం అల్లంత దూరం నుంచే చూసి చటుక్కున లేచి నిలుచుంది. బాబుకు అన్నం పెట్టావా అర్చన? కండువా సింకెకి తగిలిస్తూ అన్నాడు యయాతి. లేదు, మీతో పాటు తింటాను అన్నాడు అంది అర్చన. నిజానికి అది కాదు. యయాతి లేకుండా ముందుగా కొడుక్కి పెడితే అతనిచ్చిన చనువుకి మించిన చనువు తీసుకున్నట్లుంటుందని మొహమాట పడింది. భలేదానివే, ఇంత పొద్దుపోయేదాకా పసివాడికి అన్నం పెట్టలేదా? ముందు వాణ్ణి లేపు అన్నాడతను. అర్చన కొడుకును నిద్రలేపి అన్నం తినిపించింది. తర్వాత వాళ్ళిద్దరూ కూడా భోజనం అయిందనిపించారు. వంటిల్లు సర్ది హాల్లోకి వచ్చింది అర్చన. యయాతికి చాలా హాయిగా ఉంది. ఒంటరి జీవితానికి అలసిపోయాడతను. ఇప్పుడు అర్చన వండి కంచంలో వడ్డిస్తే ఎంతో తృప్తిగా ఉంది.
బా బాబు నట్టింట్లో తిరుగుతుంటే పండగలా ఉంది. అర్చన మంచం మీద కూర్చుంటూ అన్నాడు. ఏం బాబుగారు అందామే. నా నిర్ణయం చెప్పే ముందు ఓ మాట చెప్పండి. ఇక నుండి నేను నీకు బాబాయిని, నువ్వు అలాగే పిలవాలి గంభీరంగా అన్నాడతను. అలాగే బాబుగారు ఆనందంగా అంది అర్చన. బాబుగారు కాదు బాబాయ్. ఓ అలాగే బాబాయ్ నవ్వేసిందామె. నువ్వు ఇక్కడ ఉండవచ్చు. ఆమె మొహం వెలిగిపోయింది. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది గద్గద స్వరంతో. ఇంక పడుకో, మిగతా విషయాలు తెల్లారేక మాట్లాడుకుందాం అన్నాడతను కళ్ళు మూసుకుంటూ. అలాగే బాబాయ్ తృప్తిగా కొడుకు పక్కగా వాలింది అర్చన. ఆమెకెంతో తృప్తిగా ఉంది ఇప్పుడు. తెల్లారి 7 గంటలకి సూట్ కేసుతో వచ్చాడు యాదయ్య. రాత్రి నిద్ర లేపడం ఎందుకని ఇప్పుడు తెచ్చాను అంటూ అర్చన సామాను ఆమెకు అప్పచెప్పాడు యాదయ్య. ఒంట్లో ఎలా ఉంది బాబు అడిగాడు యయాతిని. అతడు జవాబుగా నవ్వేశాడు. మీరు పెందరాలే భోంచేసేయండమ్మా, కాస్త ముందుగానే వెళితే మంచిది స్టేషన్కి అన్నాడు యాదయ్య. నేను వెళ్ళడం లేదు యాదయ్య అందామె. ఏమిటి అన్నాడు అతను అర్థం కానట్లు. అవును యాదయ్య, అర్చనకి దగ్గర వారెవరూ లేరట, అందుకే ఇక్కడే ఉండిపోతానంది. నేను సరే అన్నాను అన్నాడు యయాతి. యాదయ్య మొహంలో అంతులేని ఆశ్చర్యం తొంగి చూసింది. అతని భావాన్ని గ్రహించిన యయాతి చిన్నగా నవ్వాడు. పాపారావు గారు అనుమతించారు అన్నాడు. యాదయ్య మొహంలో రిలీఫ్ కనిపించింది. పోన్లేండి బాబు, మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. అమ్మగారిని తీసుకుపోయినా ఆ దేవుడు మీకు వీళ్ళిద్దరినీ పంపాడు, కూతురు మనవళ్ళలా అన్నాడు తృప్తిగా. ఆ తృప్తితోనే ఇద్దరు డ్యూటీకి వెళ్ళారు. 4 రోజులు హాయిగా గడిచిపోయాయి. ఆ రోజు పొద్దున్న కాఫీలు అవగానే మెల్లగా యయాతి దగ్గరికి వచ్చింది అర్చన. ఏమ్మా అన్నాడతను. నేను బిఏ పాస్ అయ్యాను. ఈ ఊళ్ళో ఏదైనా చిన్న పని చూసుకుంటే. ఈ ఊళ్ళోనా పనా నవ్వాడతను. ఈ ఊళ్ళోనూ జనం ఉన్నారుగా బాబాయ్. నిజమే, కానీ ఒక్క ఓట్ల టైంలో తప్ప ఈ ఊరు ఉన్నట్లు లెక్క కాదమ్మా. 4 ఏళ్లకోసారి రోడ్డు వేసినట్లు, కొత్త కరెంటు పోల్స్ వేసినట్లు రకరకాలుగా ప్రభుత్వపు లెక్కల్లో ఉంటుంది. కానీ పొరపాటునైనా ఎవరూ ఇటుకేసి రారు. మరి ఇక్కడి పిల్లలకు చదువులా నయం, కడుపు నిండా తిండి ఉంటే చదువుకున్నంత ఫలం భారంగా అన్నాడు యయాతి. అర్చన మొహం వెలవెలపోయింది. అయితే నేను పర్వాలేదమ్మా, నాకు ఎవరు నా అనేవాళ్ళు లేరు. నాకొచ్చే జీతం మన ముగ్గురికి సరిపోతుంది. కానీ నాకు తృప్తిగా ఉండదు బాబాయ్. ఇంటి పనులు చేసుకోమ్మా నవ్వాడతను. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ అయినా లేదా ఏదో ఆలోచిస్తూ అందామే. లేదమ్మా, మరి పిల్లల చదువులు? కాయకష్టం చేసుకునేవాళ్ళు కాయకష్టం చేసుకుంటారు, ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళ కష్టంతో కడుపు నింపుకుంటూ ఉంటారు భారంగా అన్నాడు యయాతి. అయితే ఓ పని చేద్దామా? ఏమిటి? ఇక్కడ పిల్లల్ని చేరదీసి 4 అక్షరాలు చెప్తే లాభం లేదమ్మా. ఏ? ఒక రకమైన జీవితానికి అలవాటు పడిపోయారు వాళ్ళు ఇక్కడ. ఇప్పుడు చదువులని మరోటని చెప్పినా వింటారనుకోను అన్నాడతను. చూద్దాం ఆశగా అందామే. అలాగే. మర్నాడు యాదయ్య ద్వారా ఊళ్ళోని జనానికి చదువు విషయం చెప్పించింది అర్చన. అంతే. అర్చనే కాదు, యయాతి యాదయ్య కూడా ఆశ్చర్యపోయేలా సుమారు 25 మంది పిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చారు వారి వారి తల్లిదండ్రులు. తమ పిల్లలకి ఇంత అక్షరజ్ఞానం కలిగించమని, బదులుగా తమకు తోచింది ఇచ్చుకుంటామని చెప్పుకున్నారు. ఇదంతా శుభసూచకంగా తోచింది అర్చనకి. ఓ మంచి రోజు నిర్ణయించి అప్పటినుంచి పిల్లలకి చదువు చెప్పాలని అనుకున్నారంతా. అనుకున్నట్లే వారం రోజుల తర్వాత ఓ రోజు స్కూలు ప్రారంభించింది అర్చన. ఒంటరిగా నిశ్శబ్దంగా పిక్కుపిక్కుమంటూ ఉండే యయాతి ఇల్లు చిన్న చిన్న పిల్లల సందడిలో సరస్వతీదేవి పదధ్వనులతో కళకళలాడుతోంది. మునుపు ఉసూరుమంటూ స్టేషన్కి వెళ్ళే యయాతి ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా వెళుతున్నాడు. ఆ రోజు అర్చన పూర్తి చేసి ఇంటికొచ్చేసరికి పోలా యమపటుల్లా దర్శనమిచ్చాడు. ఏమిటి పోలా అన్నాడు యయాతి ఆదుర్దాగా. బాబుగారు మిమ్మల్ని ఓసారి అర్జెంటుగా రమ్మంటున్నారు గంభీరంగా అన్నాడు. ఆ మాటకి అతని పై ప్రాణాలు పైనే పోయినట్లయ్యాయి. ఎంతో అవసరమైతే తప్ప పాపారావు పోలాని పంపడు. వస్తాను పదా అన్నాడు మెల్లగా. అతను వెళ్ళిపోయాడు. ఎవరు బాబాయ్ అతను? వంటింట్లోంచి తొంగి చూస్తూ అడిగింది అర్చన. పాపారావు గారి నౌకరమ్మా ఏదో ఆలోచిస్తూ అన్నాడతను. అంటే ఆ రోజు మీరు వెళ్ళి నా సంగతి చెప్పారు, అతని నౌకరా? మామూలుగా అన్నట్లు అంది అర్చన. త్రుళ్ళిపడ్డాడు యయాతి. కంగారు పడకండి బాబాయ్, ఆలోచించడానికి టైం ఇవ్వమని బయటికి వెళ్ళొచ్చి నీ నిర్ణయం చెప్తే ఊహించాను. అదీ కాక ఆ పాపారావు గురించి టూకీగా యాదయ్య చెప్పాడు తేలిగ్గా అందామే. వాడు నిన్ను చూశాడా ఆదుర్దాగా అడిగాడు యయాతి. ఆ చూశాడు. మీకోసం వచ్చి అడిగితే శివాలయానికి వెళ్ళారని చెప్పాను. అతడు ఇక్కడే ఉంటానన్నాడు. అతని మొహం మరింత పాలిపోయింది. ఏమిటి బాబాయ్, అతనికి తెలియకుండా స్కూల్ లాంటిది
పెట్టామని ఆగ్రహించాడా అంది అర్చన. అప్పుడు తట్టింది ఆ మాట యయాతికి. నిజమే, తనెంత పొరపాటు చేశాడు. ఏ చిన్న పని చేసినా అతనికి చెప్పకుండా చెయ్యకూడదే. అలాంటిది ఇంతమంది పిల్లలకి చదువు చెబుతున్నప్పుడు మాట మాత్రమేనా చెప్పకుండా చేస్తే ఆగ్రహించడు అనుకుని హడలిపోయాడు. ఏమిటి బాబాయ్, నిజంగానే అతడు ఆగ్రహించి ఉంటాడా? ఆతృతగా అంది అర్చన. అనే అనుకుంటున్నానమ్మా, నీరసంగా అన్నాడతను. ఇప్పుడు వెళ్తారా? వెళ్ళాలి. నేను రానా? నువ్వా? వద్దొద్దు, కంగారు పడిపోయాడతను. నా స్థితి చెప్పుకుంటాను. వద్దులే బాబేడి ఏదో ఆలోచిస్తూ అన్నాడతను. ఇక్కడే ఉన్నాను తాతయ్య. కడిగిన ముత్యంలా ఉన్నాడు బాబు. నువ్వు రా, అలా వెళ్ళొద్దాం. ఎక్కడికి తాతయ్య? ఉత్సాహంగా అతని చెయ్యి పట్టుకుని లాగుతూ అన్నాడు బాబు. చెబుతాను, నువ్వు వంట చేసుకోవమ్మా. బాబు, నేను అలా వెళ్ళొస్తాం అంటూ బాబు చెయ్యి పట్టుకుని బయటికి నడిచాడు యయాతి. వాళ్ళిద్దరూ పాపారావు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ వరండాలో పాపారావు ఆకలి కొన్న పులిలా పరిచారణ చేస్తున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చేతిలో ఖరీదైన సిగరెట్ వెలుగుతోంది. నమస్కారం బాబు, వినయంగా అన్నాడు యయాతి. తల పంకిచ్చాడు పాపారావు పచారులు చేస్తూనే. అతని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. పాపారావుకు నమస్కరించమని బాబుకు సౌంగి చేశాడు. నమస్తే అంకుల్, ముద్దుగా అన్నాడు బాబు. చివ్వలు తల తిప్పి చూశాడు పాపారావు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. పచార్లు ఆపి ఇతను అన్నాడు. మా అర్చన కొడుకు బాబు. పేరు జమదగ్ని, కానీ బాబు అని పిలుస్తాం, వినయంగా అన్నాడు యయాతి. జమదగ్ని? త్రుళ్ళిపడ్డాడు పాపారావు. అవును, నా పేరు జమదగ్ని, కానీ నన్నంతా బాబు అనే పిలుస్తారు. మీరెలా పిలిచినా పలుకుతాను, గడగడా అన్నాడు బాబు. మీ నాన్న పేరేమిటి? సూటిగా వాడి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు పాపారావు. నాన్న పేరు డాడీ. వాడికి తెలియదు బాబు, నేను చెబుతాను వినండి. వీడి నాన్న పేరు అమర్. యాక్సిడెంట్లో పోయాడు. అర్చన దిక్కులేనిదైపోయింది. కన్నీళ్ళు ఒత్తుకుంటూ అన్నాడతను. ఓ, తేలిగ్గా నిట్టూర్చాడు పాపారావు. తమరెందుకో రమ్మన్నారంట గుర్తు చేశాడు అతను. పాపారావుకి విషయం గుర్తొచ్చి మొహం మళ్ళీ అప్రసన్నంగా అయిపోయింది. నువ్వు చాలా పెద్దవాడి అయిపోయావు కదా, అందుకే ఓసారి దర్శనం చేసుకుందామని అన్నాడు వ్యంగ్యంగా. అదేంటి బాబు? అవును మరి, మొన్నటిదాకా ఊపిరి తీసుకోవడం కూడా నా అనుమతి లేదే తీసుకోనట్లుండే నువ్వు ఇలా పెద్ద పనులు చేస్తున్నావుగా, నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా. పాపారావు గొంతు తీక్షణంగా ఉంది. ఏం చేశాను? నీ ఇంట్లోనే స్కూల్ పెట్టావంటగా. అదా? స్కూల్ కాదు బాబు, ఇక్కడ స్కూల్ లేదు కదా. ఇంట్లో వీడు చదవడం లేదు, అందుకే నలుగురు పిల్లల్ని చేరదీసి అందరితో పాటు చదువు చెబితే వీడు చదువుకుంటాడని. అంతేనా? అనుమానంగా అన్నాడు పాపారావు. మేమేదో ఒట్టు బాబు, అంతే. ఈ వ్యాపకంతో మా అర్చన మనసు కాస్త కుదుట పడుతుంది అన్నాడు యయాతి. ఆలోచనలో పడ్డాడు పాపారావు. సరే, ఓసారి మీ అన్న కూతురిని నా దగ్గరికి తీసుకురా అన్నాడు పాపారావు. పిడుగుపడ్డట్టు చూశాడతను. ఏమిటి అలా అయిపోయావు? గద్దించినట్లు అన్నాడు పాపారావు. ఏం లేదు, తీసుకొస్తాను. కానీ అర్చన భర్త పోయిన దుఃఖం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. నిన్న గుళ్ళోకి రమ్మన్నా రాలేదు. అందుకే నేను వీడి తీసుకొచ్చాను నమ్మకంగా అన్నాడతను. సరే, ఓ నెలలలోపు ఓసారి తీసుకొచ్చి చూపించు. అలాగే అన్నట్లు తలూపాడతను. ఇంక నువ్వు వెళ్ళు. మరోసారి నమస్కరించి వెనుతిరిగాడు యయాతి. అతని చెయ్యి పట్టుకుని నడుస్తున్న బాబు రోడ్డు మీదకి వచ్చాక తాతయ్య ఆయన ఎవరు అన్నాడు. ఈ ఊరికి పెద్ద, పరధ్యానంగా అన్నాడు యయాతి. అతని మనసులో లేదు. కారణం, పాపారావు స్త్రీలోలుడు. తనకి నచ్చిన స్త్రీని అనుభవించకుండా వదలడు. అర్చనని చూసి ఆడవాళ్లే కళ్ళు తిప్పుకోలేరు, అంత అందం ఆమెది. అలాంటప్పుడు ఆ పాపారావు కంటపడితే అన్న భయం అతన్ని నిలవదీయడం లేదు. తాతయ్య! అతను మౌనంగా ఉండటం నచ్చని బాబు గట్టిగా పిలిచాడు. త్రుళ్ళిపడి చూశాడు యయాతి. ఆయన ఊరికి పెద్ద అంటే కలెక్టరా? కళ్ళు పెద్దవిగా చేసి అడిగాడు బాబు. ఈ ఊరికి రాజు లాంటి వాడన్నమాట. అతను రాజు ఏమిటి? రాజులు ఎంచక్కా అందంగా ఉంటారు, కిరీటం పెట్టుకుంటారు, సింహాసనం మీద కూర్చుంటారు, దయగా మాట్లాడుతారు. కానీ అంకుల్ విలన్లా ఉన్నాడే తప్ప రాజులా లేడు. గడగడా అంటున్న బాబు నోరు చటుక్కున మూసేశాడు యయాతి. హడలిపోతూ పరిసరాలు పరికించి ఎవరూ లేకపోవడంతో తేలిగ్గా నిట్టూర్చాడు. అలా అనకూడదు బాబు, నిజంగా ఆయన చాలా మంచివాడు. మనకి ఎన్నో విధాలా సాయం చేస్తాడు. మనం ఉంటున్న ఇల్లు కూడా ఆయనదే. ఆ పసి మనసులో నాటుకుపోయిన భావాలని తొలగించటానికి అనునయంగా అన్నాడతను. ఏమనుకున్నాడో బాబు ఇంకేమీ మాట్లాడలేదు. ఏంటి బాబాయ్, ఎందుకు రమ్మన్నారు? ఆతృతగా అడిగింది అర్చన అతను లోనికి రాగానే. మనం అనుకున్నదే, కాళ్ళు కడుక్కుంటూ అన్నాడతను. అంటే స్కూల్ విషయమేనా? ఏం చెప్పారు? క్లుప్తంగా చెప్పాడు యయాతి. ఓస్, అంతే కదా.
ఓసారి వెళ్ళి కనిపించొద్దాం తేలిగ్గా అంది అర్చన. అతను మాట్లాడలేదు. విషయం ఆమెకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మీరు భోజనానికి రండి, వంట అయింది మాట మార్చిందామె. అతను భోజనం కూడా పరధ్యానంగానే ముగించాడు. అర్చనని అతని దగ్గరికి తీసుకెళ్లాలా వద్దా? తీసుకెళ్తే ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. తీసుకెళ్ళకపోతే పాములా వెంటాడి కాటు వేస్తాడు. తామందరినీ నాశనం చేసేస్తాడు. ఇవే ఆలోచనలు అతనికి మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నాయి. ఏమిటి బాబాయ్ ఎలా ఉన్నారు? మృదువుగా అడిగింది అర్చన అతని పరధ్యానం గమనించి. గత్యంతరం లేని యయాతి విషయం క్లుప్తంగా చెప్పాడు. అతని కంటపడ్డ ఆడది ఏమైపోతుందో కూడా వివరించాడు. అతని భయానికి ఆమె చిన్నగా నవ్వింది. ఆశ్చర్యంగా చూశాడు యయాతి. మీకు ఆ భయం అక్కర్లేదు బాబాయ్. ఆ దేవుడు కూడా నా ఒంటి మీద చెయ్యి వెయ్యలేడు అంది గంభీరంగా. దేవుడు వెయ్యలేడు కానీ అతను దేవుడు కాదు, దెయ్యం. దెయ్యమా? ఎక్కడ తాతయ్య? బయట ఆడుకుంటున్న బాబు పరిగెత్తుకొచ్చాడు. దెయ్యం లేదు, ఏమీ లేదు, నువ్వు వెళ్ళి చదువుకో తీక్షణంగా అంది అర్చన. వాడు బిక్కమొహం వేసుకుని వెళ్ళిపోయాడు. మీరిక దాని గురించి భయపడకండి బాబాయ్, ఆలోచించకండి. జరిగేదేదో జరక్క మానదు అందామే. అర్చన స్కూల్ ఊహించిన దానికన్నా చక్కగా నడుస్తోంది. చదువంటే ఏమిటో తెలియని పెద్దలు కూడా తమ పిల్లలకి ఇంత చదువు చెప్పమని అర్చనని బతిమాలుతున్నారు. అడవి పళ్ళు, తేనె, కూరలు తెచ్చిస్తున్నారు. పాలు, పెరుగు పంపుతున్నారు. అర్చనకి ఒక వ్యాపకము కుదిరింది. పొట్ట గడవడానికి ఓ మార్గము దొరికింది. యయాతికి ఎంతో హాయిగా గడుస్తోంది కాలం. నిద్ర లేవడం, కాఫీ కాచుకున్నప్పుడే 2 పూటలకి కలిసి ఇంత అన్నం వండుకోవడం, ఆదరాబాదరాగా ఇంత పెరుగో ఆవకాయ ముక్కో వేసుకుని భోజనం అయిందనిపించటం అతని పూర్వపు దినచర్య. కానీ ఇప్పుడు అలా కాదు. అర్చన చక్కగా వంట చేసి దగ్గరుండి కొసరి కొసరి తినిపిస్తోంది. ఈజీ చైర్లో వాలగానే మెడకి 2 చేతులు పెనవేసి తాతయ్య కథలు చెప్పవు అంటూ ముద్దుగా అడుగుతున్నాడు బాబు. ఇదంతా ఎంతో తృప్తిగా ఉంది యయాతికి. ఇది ఏనాటి రుణమో అనిపించేది. వెంటనే పాపారావు గుర్తొచ్చేవాడు. మధ్యాహ్నం భోజనం చేస్తుండగా పంటి కింద పలుగు రాయొచ్చినట్టు అనిపించేది. అయితే అతనికి ఉన్న భయం అర్చనకి ఏ కోసానా లేదు. ఆమె ధైర్యం ఏమిటో అర్థం కాలేదు అతనికి. అలా కాలం సాగుతోంది. నెల్లాళ్ళు గడిచిపోయాయి. పిల్లలంతా స్కూలుకు రావటం, అర్చన చెప్పే పాఠాలు నేర్చుకోవటం రొటీన్గా జరిగిపోతోంది. రొటీన్గా డ్యూటీకి వెళ్ళొస్తున్నాడు యయాతి. అయినా ఏ క్షణాన అగ్నిపర్వతం పేలుతుందో అన్నట్లు బిక్కుబిక్కుమంటూనే ఉన్నాడు. ఆ రోజు శనివారం చిరుచీకట్లు ఆవరిస్తున్నాయి. యయాతి బాబు గుళ్ళోకెళ్ళారు. అర్చన వంటపడిలో ఉంది. అమ్మా అన్నారెవరో. అర్చన తొంగి చూసింది. ఓ చిన్న పిల్లాడు, సుమారు బాబు వయసే ఉంటుంది. నల్లటి రూపైన కళగా ఉంది మొహం. విశాల నేత్రాలతో అదోలాగా దీనత్వం. ఎవరు బాబు? బయటకొచ్చి మృదువుగా అడిగింది అర్చన. బుజ్జిని భయంగా అన్నాడు వాడు. ఏం కావాలి? చదువు. ఏమిటి? త్రుళ్ళిపడింది అర్చన. నాకు కూడా చదువు చెప్పండమ్మా దీనంగా అన్నాడు బుజ్జి. అలాగే. ఎవరప్పా ఇవి నువ్వు? అతని తల మీద చెయ్యేసి మృదువుగా అడిగిందామె. అతనేదో చెప్పేలోగా చచ్చినాడా ఇక్కడ తగలట్టావా అంటూ హిడింబి లాంటి ఓ ఆడది వచ్చింది. ఆమెను చూసి హడిలిపోయాడా పసివాడు. నీకోసం ఊరంతా వెతుకుతుంటే నువ్విక్కడికి వచ్చావా అంటూ పిక్కుమంటూ నిలుచున్న పసివాడిని పట్టుకుని బాధ సాగింది ఆ హిడింబి. ఆమె చేతుల్లోంచి వాడిని తప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చినంత పనయింది అర్చనకి. ఇదిగో చూడమ్మా, నీకు పని పాట ఏం లేవని అందరికీ ఉండవనుకోకు. కావాలంటే నీ కొడుక్కి చెప్పుకో ఆ చదువులేమిటో అందా వచ్చిన స్త్రీ. అర్చన ఏదో అనబోతుండగా యయాతి వచ్చాడు. ఏమిటి కొండమ్మా, ఏం జరిగింది అన్నాడు ఆదుర్దాగా. ఇదిగో మాస్టారు, ముందే చెబుతున్నా, ఈవిడగారేదో చదువంటూ మొదలుపెట్టిందట. ఊళ్ళోని కుర్రకారంతా పరిగెత్తుకొస్తున్నారు వేలం వెర్రిగా. ఇదిగో ఈ వెధవకు కూడా చదువు కావాలట. ప్రాణం తీస్తున్నాడు. వద్దంటే చెప్పకుండా ఇంటికొచ్చాడు. పసివాడి నెత్తినో మొట్టి హిడింబిలాంటి కొండమ్మ. పోనీ చదువుకోని రాదు? చదువంటే ఎప్పుడూ మంచిదే కొండమ్మ అనునయంగా అన్నాడు యయాతి. అవును, వీడు చదివి కలెక్టర్ అవుతాడు. మా నెత్తిన పాలు పోస్తాడు. ఇదిగో మాస్టారు, నేనసలే మంచిదాన్ని కాను. మాకే చదువులు అక్కరలేదు. మీ అన్నగారు అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకుంటే మాకేం బాధలేదు, కానీ ఈ ఊరిని ఉద్ధరిస్తానంటే మాత్రం ఊరుకోను. అవసరమైతే పాపారావు దగ్గరికైనా వెళ్ళి చెబుతాను హుంకరించింది కొండమ్మ. పాపారావు పేరు చెప్పగానే యయాతి మొహం పాలిపోయింది. ఇంకా నుంచున్నావే, పద వాడి జబ్బ పట్టుకుని ఏడ్చుకెళ్తున్నట్లు లాక్కెళ్ళింది కొండమ్మ. ఎవరు బాబాయ్ ఆ ఆడది?
భారంగా నిట్టూర్చుతూ అంది అర్చన. అది ఆడది కాదమ్మా, దెయ్యం. ఊరికే బ్రహ్మరాక్షసి, ఊరికే బ్రహ్మరాక్షసి. అంతా గమనించిన యాదయ్య పళ్ళు నూరుతూ అన్నాడు. తర్వాత అక్కడ పాండు అనే ఓ వ్యక్తి ఉన్నాడని, అతని కొడుకే ఆ పసివాడని, అతను పుట్టిన సంవత్సరం నిండకుండానే కన్నతల్లి పోయిందని, ఆపై పాండు కొండమ్మను చేసుకున్నాడని, అప్పట్నుంచి భర్తకి సవతి కొడుక్కి ప్రత్యక్ష నరకం చూపిస్తోందని, ఆమె నోటికి అందరూ భయపడతారని చెప్పాడు. అర్చన ఆలోచనలో పడిపోయింది. చదువు కావాలంటూ వచ్చిన పసివాడి దీనమైన మొహం కళ్ళ ముందు నిలుచుంది. ఆ కుర్రాడి పేరేంటి యాదమ్మా అంది మెల్లగా. ఆ బుజ్జిగాడనే అంటారమ్మా. బుజ్జి బుజ్జి రెండుసార్లు కొనుక్కుంది అర్చన. బుజ్జి తల్లి చాలా ఉత్తమురాలు. లేక లేక పుట్టిన వీడి ముద్దు ముచ్చట్లు చూడకుండానే వెళ్ళిపోయింది. ఆవిడ స్థానంలోకి ఈ కొండమ్మ వచ్చి అటు భర్తని ఇటు కొడుకుని కాల్చుకు తింటోంది. మనమేమీ చెయ్యలేమమ్మా భారంగా అన్నాడు యయాతి. బుజ్జి వీధిలో వేప చెట్టు కింద కూర్చుని మోకాళ్ళలో తల పెట్టుకుని ఏడుస్తున్నాడు. వాడి చెంపలు కందిపోయాయి. వీపు మీద వాతలు తేలాయి. ఒంటరిగా కూర్చుని హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. బుజ్జిగా పెద్దగా అరిచాడు అతని తండ్రి పాండు. బుజ్జి పలకలేదు. ఓసారి తలెత్తి చూసి మళ్ళీ మోకాళ్ళలో తల దాచేసుకున్నాడు. పాండు దగ్గరగా వచ్చాడు. లేవరా అన్నాడు మెల్లగా. అతని గొంతులోకి మృదుత్వం వచ్చేసింది. నా మాట వినరా బుజ్జి, ఈ చదువులు మనకెందుకురా? మనం హాయిగా అడవి దేవతని, కొండదేవరని నమ్ముకునేవాళ్ళం. అడవి సంపదతో హాయిగా బతికేస్తున్నాం. ఈ చదువుల మూలంగా కడుపు నిండేనా, కాలు నిండేనా అనునయంగా అన్నాడు పాండు కొడుకు తల నిమురుతూ. బుజ్జి మాట్లాడలేదు. అంత సున్నితంగా చెప్తే వింటాడా? 4 తన్నక అరిచింది కొండమ్మ. భార్య మాటలకు పాండు మాట్లాడలేదు. కానీ కొడుకుని చెయ్యి పట్టి లేవదీశాడు. బుజ్జి చెయ్యి విదిలించుకుని దూరంగా జరిగాడు. వాడు 3 రోజుల నుంచి సత్యాగ్రహం చేస్తున్నాడు. తిండి తిననని. తిండి తినకపోతే అంత బాధపడలేదు. కానీ ఉన్న 10 గొర్రెల్ని మేపటానికి తీసుకెళ్ళకపోతే మాత్రం చచ్చే కోపంగా ఉంది కొండమ్మకి. మొదట నయానా భయానా చెప్పాడు పాండు. అయినా బుజ్జి మాత్రం తన పంతం విడవలేదు. నేను చదువుకుని తీరతాను అన్నాడు. చచ్చేట్టు బాధింది కొండమ్మ. తిట్టిపోశాడు పాండు. అయినా వాడి మొండి పట్టు మాత్రం వదల్లేదు. నువ్వు చదువుకోకపోతే ఈ మేకల్ని గొర్రెల్ని ఎవరు తోలికెళ్తారా అనునయంగా. నువ్వు చదువుకుపోతే ఈ మేకల్ని గొర్రెల్ని ఎవరు తోలికెళ్తారా అనునయంగా అన్నాడు పాండు తగ్గిపోయి. నేనే తోలికెళ్తాను చదువయ్యాక అన్నాడు వాడు. వాడి మనసులో చదువు గురించి బాగా నాటుకుపోయిందని గ్రహించారు పెద్దలిద్దరూ. ఆ టీచర్ అమ్మకి జీతం ఎవడిస్తాడు అంది చివరి అస్త్రంగా కొండమ్మ. ఆవిడికి జీతం అక్కరలేదు. అడవికి వెళ్ళినప్పుడు నేనే తేనె అది తెచ్చి పెడతాను ఉత్సాహంగా అన్నాడు బుజ్జి. సరే ముందు అన్నానికి రా అన్నాడు పాండు. నన్ను మాస్టారింటికి పంపిస్తారుగా అనుమానంగా అడిగాడు బుజ్జి. ఒట్టేయి చేయి చాచాడు బుజ్జి. ఒట్టు అన్నాడు పాండు. గబాలను లేచాడు బుజ్జి. మా నాన్న మంచివాడు. నానా నేను పెద్దవాడిని, పెద్ద చదువు చదువుకుని అంతకన్నా పెద్ద ఉద్యోగం చేస్తాను అన్నాడు ఉత్సాహంగా. చేతూగాని మొహం చూడు, ఇది ఉద్యోగం చేసే మొహమే. రుసరుసలాడుతూ వెళ్ళింది కొండమ్మ. తేలిగ్గా నవ్వేశాడు బుజ్జి. పదనాన్న అన్నం తిందాం అన్నారు తండ్రి చేయి పట్టుకుంటూ. మొహం తుడుచుకుని తండ్రి కొడుకులు ఇద్దరికి అన్నం పెట్టింది కొండమ్మ. భోజనం కాగానే పదనాన్న అన్నాడు బుజ్జి. ఎక్కడికి? మాస్టారింటికి. ఇప్పుడే మళ్ళీ వెంటనే వచ్చేద్దాం. ఓసారి టీచర్ అమ్మకి కనిపించి పాండు భార్యకేసి చూశాడు. ప్రమాణాలు చేసావుగా, తీసుకెళ్ళు అందామె కోపంగా. అతను లేచాడు. ఇదిగో ఓ మాట తీక్షణంగా అంది కొండమ్మ. ఏమిటి అన్నట్లు చూశారు తండ్రి కొడుకులు. ఏ టైంకి ఆ పనులు చేయాలి. అలాగే అన్నాడు బుజ్జి ఉత్సాహంగా. టీచర్ అమ్మకి డబ్బులు ఇవ్వను. మన దగ్గర ఎక్కడుంది డబ్బు అన్నాడు పాండు. డబ్బు లేకపోతేనే ముంతలో ఇంచి ఏ తేనో పట్టుకెళ్ళి ఇస్తాడేమోనని చెబుతున్నా. పట్నం బాబు మానడు తేనె కావాలన్నాడు. ఉన్న మెల్లగానే వచ్చి తీసుకెళ్తానన్నాడు. అది ముట్టుకున్నాడో మక్కిలిరగదన్నతాను. పున్నమి ఎళ్ళగానే వచ్చి తీసుకెళ్తానన్నాడు. అది ముట్టుకున్నాడో బక్కిలిరగతంతాను. పుచ్చి మొహంలో నిరాశ కనిపించింది. మరేమివ్వను అన్నాడు. అదంతా నాకు తెలియదు. ఇంట్లోంచి పూచిక పుల్ల తీసుకెళ్ళడానికి వీల్లేదు ఖచ్చితంగా చెప్పేసింది కొండమ్మ. ఏమి ఇవ్వకపోతే ఆవిడ మాత్రం ఎలా చెప్తుంది చిరాగ్గా అన్నాడు పాండు. కొండమ్మ వినిపించుకోలేదు.
ఆమెకు తెలియకుండా ఆ ఇంట్లోంచి చీపురు పళ్ళైనా తీసుకెళ్ళలేమని తెలిసిన బుజ్జి మళ్ళీ నీరసంగా కూలబడిపోయాడు. వద్దులే నాన్న అంటూ కొండమ్మ విజయగర్వంగా ఓ చూపు చూసి తన సంతానమైన ఏడాది పాపని చంకనేసుకుని ఇంటి లోపలికి నడిచింది. నెల్లాళ్ళు గడిచిపోయింది. ఇంటి పనులన్నీ అర్చన చూసుకుంటోంది. శివాలయానికి కాస్త దగ్గరగా ఉన్న చెరులోంచి 4 కావిడ నీళ్లు తెచ్చిపోస్తున్నాడు యాదయ్య. అర్చన, బాబు ఆ ఊరి వాళ్ళకి బాగా పరిచయం అయిపోయారు. స్కూల్ చక్కగా రన్ అవుతోంది. ఆ రోజు చీకటితో నిద్ర లేచి చీపురు తీసుకుని బయటకొచ్చింది అర్చన పూడ్చి ముగ్గేయటానికి. అయితే చిత్రంగా అప్పటికే వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గేసి ఉంది చేతయ్యి కానట్లు. గుడి ఊడ్చే ముసలమ్మ ఊడ్చిందేమో అనుకున్న అర్చన తను ఊడవలేదని చెప్పడంతో అయోమయంలో పడిపోయింది. అలా వరుసగా 4 రోజులు గడప గడిగి ముగ్గులేశారెవరో. 5వ రోజు తెల్లవారుజామునే లేచి గమనించిన అర్చన నిర్ఘాంతపోయింది. ఆ ముగ్గులు వేసేది చిన్నారి బుజ్జి. చిన్న బకెట్లో నీళ్లు ముయ్యలేక మోసుకొచ్చి గుమ్మంలో చల్లుతున్నాడు. బుజ్జి అంటూ బయటకు వచ్చింది అర్చన. వాడు త్రుళ్ళిపడి చూశాడు. ఏం పనిది? వాడి చేతిలో నుంచి చీపురు లాగి కింద పడేస్తూ అంది అర్చన. ఊడ్చి ముగ్గేయడం నేర్చుకుంటున్నాను అన్నాడు బుజ్జి. ఎందుకు? మీ పిన్ని నీ చేత వాకిళ్ళు కూడా ఊడిపిస్తుందా అంది అర్చన. అందుకు కాదు మరి. ఇక నుంచి రోజు నేనే ఊడ్చి ముగ్గేస్తాను. అంట్లు కూడా నేనే తోముతాను తళతళలాడుతున్న కళ్ళతో చూస్తూ అన్నాడు బుజ్జి. ఎందుకు? అయోమయంగా అడిగిందామె. మీ దగ్గర చదువు నేర్చుకుంటానంటే సరే అంది మా పిన్ని. కానీ ఇంట్లో నుంచి ఏమీ తీసుకెళ్ళి ఇవ్వటానికి వీల్లేదండి. అందుకే ఏదో ఓ పని చేసి చదువు చెప్పించుకుందామని అయోమయంగా చూస్తూ అన్నాడు బుజ్జి. అర్చన హృదయం కదిలిపోయింది. బుజ్జి, నాకు నువ్వేమీ ఇవ్వక్కర్లేదురా. నీకు చదువు నేను చెప్తాను. వాడిని పొదివి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చింది. అప్పుడే బాబు నిద్ర లేచాడు. తన ఈడువాడే ఒకడు కనిపించేసరికి బాబు మొహం పెరిగిపోయింది. అమ్మా, అతనెవరు అన్నాడు ఉత్సాహంగా. బుజ్జి, ఇక నుంచి నీకు ఫ్రెండ్. మీ అందరితో పాటు చక్కగా చదువుకుంటాడు అంది అర్చన. చిన్నపిల్లలిద్దరి మొహాల్లోనూ అమితానందం తొంగి చూసింది. ఆ రోజు నుంచే బుజ్జికి అక్షరాలు దిద్దించడం మొదలుపెట్టింది అర్చన. మరో 2 నెలలు గడిచాయి. కాలం సాఫీగా గడిచిపోతోంది. పాపారావు దగ్గరికి 4-5 సార్లు పరికట్టుకుని వెళ్ళిన అర్చన బయటికి రానందుకు రకరకాల కథలల్లి చెప్తున్నాడు. యయాతి భర్త పోయిన ఆడది పొట్ట కోసం ఏదో చేసుకుంటుందిలే అన్నట్టుండిపోయాడు పాపారావు. అయితే బోల్తా వేసి చలిమంటలు రగిలి అగ్నిపర్వతంలా తయారైంది. అర్చన గురించి అతడు చెప్పిన మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అందుకే ఎలాగైనా ఆమెనోసారి యయాతిని పిలిపించలేదు. ఆ సాయంత్రం పళ్ళు పూలు పట్టుకుని గొడుసులోకి బయలుదేరాడు. అతడిని చూసి భక్తులంతా భయభక్తులతో పక్కకి తొలగి దారి ఇచ్చారు. శివుడికి అర్చన చేస్తున్న యయాతి ఓసారి తల తిప్పి గుమ్మంలో పట్టుపంచలో చేతిలో పళ్ళు పూలతో పరమభక్తుల్లా కనిపించిన పాపారావుని చూసి పిగుసుకుపోయాడు. నమస్కారం బాబు అన్నాడు అప్రయత్నంగా. పూజ కానియండి. ఆలయంలో ఉన్నప్పుడు మీరు నాకు నమస్కరించకూడదు. వినయంగా 2 చేతులు జోడించాడు పాపారావు. అతని మాట, అతని శాంతం తుఫాను ముందు ప్రశాంతతలా అనిపించింది యయాతికి. ఎలాగో అర్చనము పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చాడు. పాపారావు కూడా ప్రసాదం ఇచ్చాడు. అయితే భక్తులంతా వెళ్ళారు కానీ అతను మాత్రం వెళ్ళలేదు. రేపు శివరాత్రి ప్రతి ఏడాది కన్నా గ్రాండ్గా చేయాలి మాస్టారు అన్నాడు పాపారావు. చిత్తం అన్నాడు యయాతి. సాధారణంగా పంతులు అనడం తప్ప అంత మర్యాదగా మాస్టారు అని ఎప్పుడూ పిలవడు పాపారావు. అతని వాలకం చూసి గుండెల్లో రాయిపడింది యయాతికి. అయినా బయటపడకుండా ఆలయం తలుపులు మూసి తాళం వేశాడు. ఇంటికేనా అన్నాడు పాపారావు. మెట్లు దిగుతూ అన్నాడు యయాతి. మీ అమ్మాయి కాస్త తేరుకుందా? పర్వాలేదు బాబు. నీ మనవడేడి? అతన్ని అనుసరిస్తూ అన్నాడు పాపారావు. ఇంటి దగ్గరే ఉన్నాడు. వాడికి మధ్య మంచి స్నేహితుడు దొరికాడు. చదువు ఆట అన్నీ వాడితోనే నవ్వుతూ అన్నాడు యయాతి. ఆ పాండు కొడుకేనా? గతుక్కుమన్నాడు అతను. ఏమిటంత కంగారు పడతావు? నా కొండమ్మంతా చెప్పిందిలే. బహువచనంలోంచి ఏకవచనంలోకి వచ్చింది. ఏదో బాబు, వాడు సరదా పడ్డాడు. వీడికి కాస్త తోడుగా ఉంటాడని నసిగాడు యయాతి. కొండమ్మ ఏం చెప్పిందో అని మనసులో కంగారు పడుతూనే మెల్లగా నడుస్తూ యయాతి ఇంటి దగ్గరికి వచ్చారు ఇద్దరు. అతడు వెళ్ళిపోతే బాగుండును అనుకున్నాడు యయాతి. లోపలికి రమ్మని పిలిస్తే వీడి సొమ్మేం పోయింది అనుకున్నాడు పాపారావు. ఇద్దరూ ఇంటి ముందు ఆగారు. నమస్తే అంకుల్. లోపల నుంచి పరిగెత్తుకొచ్చాడు బాబు. నమస్తే. బాగా చదువుకుంటున్నావా? చిన్నగా నవ్వుతూ అడిగాడు పాపారావు. చదువుతున్నాను అంకుల్. బుజ్జి కూడా చదువుతున్నాడు. కానీ
వాడికింకా గుణింతాలే రాలేదు. నాకు 1వ తరగతి పుస్తకం కూడా అయిపోయింది అన్నాడు బాబు. వెరీ గుడ్, నువ్వు మంచి పిల్లాడివన్నమాట నవ్వాడు పాపారావు. లోపలికి వస్తారా బాబు, కాస్త కాఫీ తాగుదురు గాని మనసులో తిట్టుకుంటూనే పైకి వినయంగా అన్నాడు యయాతి. పద, ఓసారి మీ అమ్మాయిని కూడా చూసినట్లుంటుంది, ఆవిడ రావడానికి బిడియ పడుతోంది అంటూ గుమ్మం కేసి నడిచాడతను. యయాతి అతన్ని వరండాలో కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ అర్చన బియ్యం ఏరుతోంది. ఎవరు బాబాయ్ అంది తలెత్తి. పాపారావు గారు రహస్యంగా అన్నాడతను. ఎందుకొచ్చారు? ఆమె కూడా మెల్లగానే ఉంది, నిన్ను చూస్తాట. అయితే ఏం చేద్దాం, ముందు కాస్త కాఫీ కలుపు అంటూ హడావుడిగా వరండాలోకి వెళ్ళిపోయాడతను. పాపారావు యయాతి కబుర్లలో పడ్డారు. పైకి ఇద్దరూ మాట్లాడుతున్నా ఇద్దరి మనసులు తలో రకంగా ఆలోచిస్తున్నాయి. అంకుల్, కాఫీ తీసుకోండి. 2 గ్లాసులతో కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చాడు బాబు. పాపారావు మొహం మాడిపోయింది. ఏ అమ్మాయి లేదా అన్నాడు గంభీరంగా యయాతి కేసి చూస్తూ. ఉంది, పిలవనా? తప్పనిసరిగా అన్నాడతను. ఓసారి పిలువు, ఆమెను కాస్త ఓదార్చి ఏదో ఓ దారి చూపిద్దాం. మీరంతా నన్ను నమ్ముకున్నారు, మీ బాగోగులు నేను చూడకపోతే ఎవరు చూస్తారు? అనవసరంగా నిట్టూర్చాడు పాపారావు. అతను నీరసంగా లోనికొచ్చాడు. భుజాల నిండా కొంగు కప్పుకుని హాల్లోకి వచ్చింది అర్చన. తలుపు దాటుగా నిలుచుని నమస్తే బాబుగారు అంది. నమస్తే, మీ గురించి అంతా చెప్పారు మీ బాబాయి. పర్వాలేదు, యువతరికి రండి అన్నాడతను. అతను రాలేదు. ఇక్కడ ఎలా ఉంది మరి మీకు అన్నాడు మళ్ళీ అతనే. మీ దయ వల్ల అంతా బాగానే ఉంది తలదించుకునే అంది. కానీ కాఫీ తాగాక 4 మాటలు మాట్లాడి నిరాశగా లేచాడు పాపారావు. మీకేదైనా అవసరమైతే నన్ను అడగటానికి మొహమాట పడకండి అన్నాడతను ఆమెకు థ్యాంక్స్ చెప్పి. పాపారావుని వీధి చివరిదాకా సాగనంపి తిరిగి వచ్చాడు యయాతి. ఏమంటాడు బాబాయ్ అతను? ఏమంటాడు? నువ్వు ఎదురుగా రాలేదని మొహం మాడిపోయింది అతనికి. ఎదురుగా వస్తే ఏమవుతుంది తాతయ్య అమాయకంగా అడిగాడు బాబు. గతుక్కుమన్నాడు యయాతి. బాబు, నువ్వు వెళ్ళి బుజ్జితో ఆడుకో అని వాడిని అవతలికి పంపించేసింది అర్చన. ఎందుకైనా మంచిది, వాడి కంట మాత్రం నువ్వు పడకమ్మా మెల్లగా అన్నాడతను. ఏం బాబాయ్, చెప్పానుగా వాడు రావణాసురుడు. కానీ నేను ఆనాటి సీతను కాదు బాబాయ్, ఈనాటి యువతిని కాదు, సాహస యువతిని. ఇలాంటి రావణులు కీచకులు నా కాలి కోటికి రారు నవ్విందామె. అది కాదు అర్చన, అతని సంగతి నీకు తెలియదు. తను కోరింది పొందటానికి ఎంత దారుణం చేయటానికన్నా వెనకాడడు బాబాయ్. ఎంత పల్లెటూరైనా ఇక్కడుండేది మనుషులే. ఇంతమందిలో బందిపోటులా ఇంటి మీద పడనూ లేడు, నా మీద చెయ్యి వెయ్యనూ లేడు. అంత దారుణం జరుగుతుంటే ఇక్కడ జనం చూస్తూ ఊరుకోరు గంభీరంగా అన్నాడు. యయాతి భారంగా నవ్వాడు. ఓ పల్లె యువతిని నడివీధిలో 10 మంది ఎదుట వివస్త్ర చేసి అవమానిస్తే ఒక్కడు అదేమిటని అడగలేదు. ఇదంతా తెలిసిన అతనికి చాలా భయంగా ఉంది. అతని భావాలు గమనించిన అర్చన, ఏమిటి బాబాయ్, అతను నన్ను చంపుతాడని మీ భయమా అంది మెల్లగా. కాదు, నేను ఇంట్లో ఉండను, వాడికి ఆడవాళ్ళని చూస్తే ఒళ్ళు తెలియదు. నేను ఆడదాన్ని కాదు బాబాయ్, మీరు నిశ్చింతగా ఉండండి స్థిరంగా ఉంది అర్చన మాట. ఇంకా మాట్లాడలేదు యయాతి. కానీ ఆమె ధైర్యానికి మాత్రం విస్తుపోయాడు మనసులోనే. ఆ రాత్రి పడకలు చేరారు తల్లి కొడుకులు. యయాతి డ్యూటీకి వెళ్ళిపోయాడు. బాబు హాయిగా నిద్రలోకి జారిపోయాడు. కానీ తల్లికి మాత్రం నిద్ర లేదు.